సోదరీ సోదరులారా, ఈ రోజు మన పాఠం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు. సావధానంగా వినండి. అనుదిన జీవితంలో మన విశ్వాసాన్ని మనం చూపగలగాలి. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయండి. ఆతిథ్యము ఇవ్వడం మరువకండి. దానివలన కొందరు తామెరుగకుండానే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిన వారయ్యారు. ఇతరులతో మనకున్న సంబంధాలలో మన విశ్వాసం కనిపించాలి. సహోదరీ సహోదరుల పట్ల ప్రేమను వ్యక్తం చేస్తుంది మన విశ్వాసం. అతిథి అభ్యాగతులకు మీరిచ్చే ఆతిథ్యం మీ విశ్వాస ప్రకటనే. మీ ఇంటికి అతిథిగా వచ్చింది ఎవరో నీకేం తెలుసు? ఒకవేళ ఆ వచ్చింది దేవదూతేమో. ఆదికాండం 18వ అధ్యాయంలో 3 దేవదూతలు అబ్రాహాము ఇంటికి అతిథులుగా వచ్చారు. అలాగే 19వ అధ్యాయంలో 2 దూతలు అతిథులుగా వచ్చారు. మీరు వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు శరీరముతో ఉన్నారు గనుక కష్టాలు అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామమున ఎందరో చెరసాల నిర్బంధంలో ఉన్నారు. కష్టనష్టాలు ప్రభువు కోసం అనుభవిస్తున్నారు. మీరు శరీరముతో ఉన్నారు గదా. మనలను ఎవరూ ఏమీ చేయలేరు. శరీరాన్ని మాత్రం బాధపెట్టగలరు. మనలాంటి విశ్వాసులే. వారికి మనం ఆదరణ కలిగించాలి. వారిని ఆదుకోవాలి. వారి కష్టనష్టాలను మనం పంచుకోవాలి. వారి పట్ల సానుభూతి చూపాలి. వారితో మనల్ని మనం సంయుక్తపరచుకోవాలి. వారి కష్టాలు మీవే అనుకోవాలి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. వివాహం బంధం, పవిత్ర బంధం, బంధకం కాదు. స్త్రీ పురుష సంబంధాలు వైవాహిక పరిధిలో అతి సన్నిహితమైనవి, అర్థవంతమైనవి. లైంగికంగా వైవాహిక సంబంధం పవిత్రం, పరిశుద్ధం. వివాహం ఘనమైన వ్యవస్థ. అన్ని సంబంధాలలో వైవాహిక సమాగమం దేవుని దృష్టిలో ఎంతో గౌరవనీయమైనది. వేశ్యాసంగులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. వైవాహిక నియమాలను మీరిన వారికి దేవుని తీర్పు తప్పదు. ఇక ధనాన్ని గురించిన హెచ్చరిక. ధన వ్యామోహం చాలా చెడ్డది. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. డబ్బంటే అంత ఆసక్తి తగదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. విశ్వాస జీవితంలో దుర్లాభాపేక్షకు తావులేదు. ధనప్రేమ అదొక బంధకం. అందులో నుండి విడుదల పొందాలి. నీకు దేవుడిచ్చిన దానితో తృప్తి చెంది హాయిగా ఉండు. దేవుడివ్వని దానికోసం ఎందుకింత రంధి? దేవుని సన్నిధే నీకు పెన్నిధి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాడు గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. విశ్వాస వీరులారా, మీ అనుదిన జీవితం ఎలా ఉంది? మీరు చేసేది చెప్పేది ఒకటే అయి ఉండాలి. మనం నూతన నిబంధన యాజకులం. మన కుటుంబ జీవితంలో పరిశుద్ధత కనిపించాలి. సహోదర ప్రేమ కొనసాగాలి. ఫిలడెల్ఫియా అంటే సహోదర ప్రేమ. 1 పేతురు 2వ అధ్యాయం 17వ వచనం. అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును సన్మానించండి. మీ సహోదర ప్రేమ ఎట్టి పరిస్థితిలోనూ చల్లారిపోకూడదు. ఆతిథ్యం ప్రేమపూర్వకమైన ఆదరణ, ఆచరణ. కష్టదశలో ఉన్న వారిని పరామర్శించండి. కొనసాగే సహోదర ప్రేమ మీ మధ్య ప్రవర్తిల్లాలి. దేవుని దూతలు అతిథుల రూపంలో మన ఇంటికి రావచ్చు. ఆతిథ్యం గొప్ప పరిచర్య. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు గనుక నాకు చేశారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను అన్నాడు మన ప్రభువు. హీబ్రూ విశ్వాసులారా, మీరు నిందలు, బాధలు అనుభవించడం చేత ఎంతో ఆరడి చెందారు. వాటిని అనుభవించిన వారితో పాలివారయ్యారు. మీ ఆస్తులను కోల్పోయారు. మీరంతా ఒకే శరీరమందలి అవయవాలు. ఒక అవయవము శ్రమపడితే అవయవములన్నీ దానితో కూడా శ్రమపడతాయి గదా. మీరు ఇంకా శరీరంతో ఉన్నారు.
ఈ శ్రమలు మీకూ రావచ్చు. మీ ప్రవర్తనలో పరిశుద్ధత ఎంతో ముఖ్యమైనది. అందరి పట్ల పరిశుద్ధ సంబంధాలు కలిగి ఉండాలి. అవి లేకుండా దేవుణ్ణి చూడలేము. ధనాపేక్ష అపవిత్ర లక్షణం. ధనాపేక్ష ఉంటే అతడే లోభి అవుతాడు. ధనాపేక్ష గలవారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. లోభత్వము అనే మాటే ఎత్తకూడదు. లోభికి దేవుని రాజ్యానికి హక్కు లేదు. విగ్రహారాధనతో సమానమైన ధనాపేక్ష మీలో ఉండకుండా దాన్ని చంపివేయండి. వివాహమును పవిత్రమైనదిగా ఎంచాలి. వివాహపు పాన్పు పవిత్రమైనదై ఉండాలి. భార్యాభర్తల మధ్య వైవాహిక నిబంధన ఎంతో పవిత్రమైనది. అందరి పవిత్రతను కాపాడుకోవాలి. కీర్తన 118, 6 ఇక్కడ ఉటంకించబడింది. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చెయ్యగలరు? సోదరీ సోదరులారా, మన కుటుంబ జీవితంలో మనకు ఇతరులకు ఉన్న సంబంధాలలో మన విశ్వాసం ఎలా వ్యక్తమవుతుందో చూచారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాసపు అధ్యాయం, 12వ అధ్యాయం నిరీక్షణ అధ్యాయం, 13వ అధ్యాయం ప్రేమ అధ్యాయం, 10వ అధ్యాయం క్రైస్తవుల అవకాశాలు ఆధిక్యం, 11వ అధ్యాయం క్రైస్తవుల శక్తి, 12వ అధ్యాయం క్రైస్తవ అభివృద్ధి, 13వ అధ్యాయం క్రైస్తవ ఆచరణ. సహోదర ప్రేమను గురించి పౌలు రాస్తున్నాడు. యూదులు అన్యులు కలిసి యేసు శరీరమవుతున్నారు. అందరూ విశ్వాసులైన సోదరులు. ప్రేమచేత ఒకరికొకరు అతకబడి ఉన్నారు. సోదరుల వలె ప్రేమించమని కాదు, సోదరులము గనుక ప్రేమించుకోవాలి. ఇది ఆజ్ఞ. నీవు దేవుని బిడ్డవా? అయితే నా సోదరుడవే. యేసు ప్రభు యొక్క రక్త సంబంధమిది. నేను నీవు దేవుణ్ణి ప్రేమిస్తాము, సోదరీ సోదరులను ప్రేమిస్తాము. అందరము దేవుణ్ణి ప్రేమిస్తాము. దేవుని యందు విశ్వాసము, ప్రేమ మనకుండాలి. సహోదరీ సహోదరుల మధ్య ప్రేమ నిలకడగా నిలవరంగా ఉండాలి. ఇది కొనసాగే ప్రేమ. దేవదూతలే అతిథులుగా రావాల్సిన అవసరం లేదు. క్రైస్తవ అతిథులు దేవుడు పంపిన వారైతే దేవుని దూతలే. యేసు ప్రభువు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు. ప్రతి సంఘాన్ని ఒక దూతగా భావించి రాశాడు. ఫలాని సంఘ దూతకు అంటూ ఉత్తరంలో సంబోధించాడు. సంఘమే దేవుని దూత. దేవుని సేవకులు మీకు అతిథులు. వారు దేవుని దూతలు. దేవుడు పంపగా వచ్చిన వారని మనం గ్రహించాలి. మనకు ఆతిథ్య పరిచర్యలో ఉజ్జీవం రావాలి. అక్రమము విస్తరించడం వల్ల అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి. లూదియలాగా దైవ సేవకులకు ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి. పౌలు తానే ఒక ఖైదీ. చెరసాల నిర్బంధంలో ఉండటమంటే ఏమిటో పౌలుకు బాగా తెలుసు. అక్కరలో ఉన్న వారికి సాయపడండి, వారికి మీ క్రైస్తవ ప్రేమను చూపండి అంటూ పౌలు విశ్వాసులకు హితవు చెప్పాడు. తోటివారి కష్టాలు తనవే అనుకునే విశ్వాసులు ఈ రోజున మనకు అవసరం. రోగశయ్యపై బాధపడుతూ ఒంటరిగా మూలుగుతున్న శ్రమబాధితులను ఆదరించండి. యేసు శరీరంలో ప్రతి అవయవము ముఖ్యమైనదే. మనము ఆయన శరీరమందు ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము. పౌలు వివాహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వివాహము అన్నిటిలో ఘనమైనది. అన్ని సంఘటనల్లోకి వివాహము ఘనమైనది. కొందరు తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు. వివాహము నిషిద్ధం అంటున్నారు. అదొక సన్యాసి ఉద్యమ ప్రచారం. ప్రార్థనపూర్వకంగా తిరిగి జన్మించిన బిడ్డలు క్రీస్తునందు పెళ్లాడవచ్చు, హాయిగా బ్రతకవచ్చు. అందులో తప్పేమీ లేదు. మానవుల మేలు కొరకే జ్ఞాని అయిన దేవుడు స్త్రీ పురుషులను వివాహమందు జతపరుస్తున్నాడు. వివాహానికి బయట స్త్రీ పురుషుల కలయిక పాపం. సరైన వివాహం, సరైన కుటుంబం, సరైన సంఘం, ఇది క్రమం. వివాహపు పానుపు పవిత్రం, నిష్కల్మషం. వేశ్యాగమనం పాపం, వ్యభిచారం పాపం. దేవుడు తీర్పు తీరుస్తాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మనిషి ఏది విత్తితే అదే పంట కోస్తాడు. లైంగిక పాపాలు దాగవు,
అవి బయటపడి తీరతాయి. దేవుని తీర్పు ఈ పాపాల మీదికి వస్తుంది. పాపం చేసి ఎవడూ తప్పించుకోలేడు. విశ్వాసుల జీవిత విధానం వాక్యానుసారమైనదై ఉండాలి. ధనం నీ దేవుడు కాకూడదు. దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని నమ్ము. నీ స్నేహితులు, నీ బంధువులు నిన్ను విడువవచ్చు, కాని ప్రభువు నిన్నెప్పుడూ విడువడు, ఎడబాయడు. ఆయన మనకు అభయమిస్తున్నాడు. ఆయన నిన్ను కోటీశ్వరుణ్ణి చేయకపోవచ్చు గాని నిన్ను విడువడు, నీకు తక్కువేమీ చెయ్యడు. యేసు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడు? యెరూషలేము, యూదయ, సమరయ దేశాలలోని క్రైస్తవులు శ్రమలు అనుభవించబోతున్నారు. వారేమీ భయపడనక్కర్లేదు. దేవుని వాగ్దానాన్ని వారు నమ్మాలి. దేవుడు తన బిడ్డలను విడువడు. నరమాత్రులు తమకు ఎట్టి కీడు చెయ్యలేరు. యేసు ప్రభువు ఎంతైనా నమ్మదగినవాడు. సోదరీ సోదరులారా, అపొస్తలుడైన పౌలు హీబ్రూ క్రైస్తవులకు వ్యక్తిగతమైన నైతిక హెచ్చరికలు ఎన్నో రాస్తున్నాడు. ప్రారంభంలో హెబ్రీ పత్రిక ఓ గ్రంథమనుకున్నాము. ముగింపులో ఇదొక ఉత్తరమనిపిస్తోంది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, స్వార్థం మానండి, శరీరాశలను విసర్జించండి, నైతిక ప్రవర్తన పవిత్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. సహోదర ప్రేమ వర్ధిల్లాలి. క్రైస్తవ సహోదరత్వంలోని ప్రత్యేకత ప్రేమే. ఇది స్థిరమైన ప్రేమ, నిశ్చలమైన ప్రేమ. శాశ్వత కాలము నిలిచి ఉండేది ప్రేమే. ఆతిథ్యమందు, సానుభూతియందు వీరి ప్రేమ కనిపిస్తుంది. యేసు నామమున ఎవరు వచ్చినా వారికి ఆతిథ్యమిచ్చి ఆదుకోవాలి. యోహాను సువార్త 13:34 ప్రభు అన్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి. అపొస్తలుల కార్యములు 9:4 పౌలు విశ్వాసులను హింసిస్తున్నప్పుడు యేసు అన్నాడు, నీవు నన్ను హింసిస్తున్నావు. యేసు, విశ్వాసులు ఒకే శరీరం. శరీరంలో అవయవాలలో ఏ ఒక్కదానికి దెబ్బ తగిలినా శరీరమంతా బాధపడుతుంది. వివాహం దైవ నిర్ణయం. క్రైస్తవ కుటుంబాన్ని దేవుడు ఎంతో ఘనపరుస్తున్నాడు. కుటుంబ పవిత్రతను భంగం చేయటం ఆధ్యాత్మిక నేరం. అటి నేరస్తులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ధనాపేక్ష మానండి. దుర్లాభాపేక్ష మీకు తగదు. సంతుష్టి సహితమైన దైవభక్తిని అలవరుచుకోండి. ధనాపేక్ష క్రైస్తవ సౌశీల్యాన్ని అపవిత్రం చేస్తుంది. యాకోబు, యెహోషువ, సొలొమోను అందరూ ఇదే పాఠం నేర్చుకున్నారు. ధనాన్ని నమ్మేవారు దేవుణ్ణి నమ్మటం లేదని అర్థం. ప్రభువే నా సహాయం అని నమ్మినవారు డబ్బును నమ్మరు. ధనం కాదు, దేవుడే మనకు ఆశ్రయం. దేవునికి స్తోత్రం. దేవునికి, సిరికి దాసులై ఉండనేరరు. ధనదాసులు దేవుణ్ణి సంతోషపెట్టజాలరు. అన్ని పాపాలకు, కీడులకు మూలం ధనాపేక్షలోనే ఉంది. ధనాపేక్ష నుండి విడుదల పొందండి. దేవుడు మిమ్ములను విడువడు, ఎడబాయడు అనే నిశ్చయత గలవారై ధైర్యంతో బ్రతకండి. ఉన్నదానితో తృప్తి చెందక ఇంకా లేదే అని ఏడ్చేవాడే దరిద్రుడు. ఫిలిప్పీ పత్రిక 4:11-13 పౌలు యొక్క సాక్ష్యం ఎంతో విలువైనది. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలిగొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ 4:19 దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. దేవుని వాగ్దానములు ఎంతైనా నమ్మదగినవి. సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధమాడటానికి ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడడానికి ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా? దేవుడు మన సహాయుడై ఉండగా నరమాత్రుడు మనకెట్టి హాని చెయ్యజాలడు. ఆయనే మనకు ఆశ్రయము, దుర్గము.
ఆపత్కాలములో ఆయనే మనకు నమ్ముకొనదగిన సహాయుడు. దేవునికి స్తోత్రం. ప్రభువు కోసం, ఆయన సువార్త కోసం శ్రమపడే వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది నేర ప్రవృత్తి గలవారున్నారు. వారి పరిసరాలు, వారు పెరిగిన వాతావరణం, సరైన పెరుగుదల లేకపోవడం వల్ల కొందరు నేరస్తులవుతున్నారు. వారిని సానుభూతితో సువార్త ద్వారా సంస్కరించడానికి కృషి చెయ్యాలి. శ్రమబాధితులను, శారీరక శ్రమలకు గురి అయిన వారిని చేయూతనిచ్చి ఆదుకోవాలి. వారిని పరామర్శించాలి. వారిని మరిచిపోకూడదు. దేవుని బిడ్డలు శరీరమందు శ్రమపడుతూ ఉంటే వారికి మీరు ఆదరణ కలిగించాలి. సహోదర ప్రేమ నిలువరంగా ఉండకపోవడానికి కొన్ని ఆటంకాలున్నాయి. సహోదరుల మధ్య అభిప్రాయ భేదాలు పుట్టుకొస్తాయి. దేవుడిచ్చిన తలాంతులు, ఆత్మ వరాలలో ఎంతో వైవిధ్యం ఉంది. ఎక్కువ వరాలున్న వారికి ఆధ్యాత్మిక గర్వం, వారిని చూచి తక్కువ వరాలున్న వారికి అసూయ. ఇలాంటి వైఖరుల వల్ల సహోదర ప్రేమ నిలువరంగా ఉండదు. సోదరులకు ఒకరిని గురించి ఒకరికి అపోహలు, సౌశీల్యాన్ని హత్య చేసే పుకార్లను నమ్మడం సహోదరుల ప్రేమ చల్లారిపోవడానికి కారణమవుతాయి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమిస్తాము. ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. దేవుడు ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రేమ మనలో పరిపూర్ణమవ్వాలి. దేవుడే మొదట మనలను ప్రేమించాడు గనక మనము ఆయనను ప్రేమిస్తున్నాము. డబ్బు ఉన్న వ్యక్తి దానిని కాపాడుకోవటం కోసం అనేకమైన అబద్ధాలు చెప్తాడు. అది అతని జీవిత కేంద్రమవుతుంది. డబ్బు చుట్టూ అతని ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అతని ధనము ఎక్కడుందో అతని హృదయం అక్కడే ఉంటుంది. డబ్బు యొక్క దుష్ప్రభావం నశించాలంటే దేవుని దృష్టిలో దానికి లేని విలువను మనం దానికి ఇవ్వకూడదు. డబ్బు కలిగి ఉండటం కాదు, దానిపై వల్లమాలిన ప్రేమ ఉండకూడదు. డబ్బు లేని వానికి దానిమీద అధికాశ ఉండకూడదు. అది ఉన్నవానికి దానిపై అధిక ప్రేమ ఉండకూడదు. విశ్వాసులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం బోధిస్తోంది. తృప్తి అనేది గొప్ప ఆధ్యాత్మిక సుగుణం. ఎప్పటికప్పుడే క్రీస్తునందు ఆత్మకు తృప్తి. సణుగు, సందేహము లేకుండా నిండు మనసుతో ప్రభువునందు జీవించాలి. ప్రభువు నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రభువు నాకు సహాయుడు. ఏ నరుడు నాకేమీ కీడు చెయ్యలేడు అనే నిశ్చయత విశ్వాసికి ఎంతో ధైర్యం గొలుపుతుంది. ఈ అధ్యాయం ముగింపులో మా శ్రోతలకు 4 ముఖ్య విషయాలను జ్ఞాపకం చేయగోరుతాము. 1. సహోదర ప్రేమ. పౌలు థెస్సలోని సంఘస్థులకు ఇదే మాట చెప్పాడు. మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుతున్నామో అలాగే మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. 2. శ్రమబాధితులను పరామర్శించాలి. శ్రమలో ఉన్న విశ్వాసులకు మనం ఆదరణ పరిచర్య చేయాలి. 3. వైవాహిక పవిత్రతను పాటించాలి. స్త్రీ పురుషుల మధ్య అతి సన్నిహిత బంధం వైవాహిక పరిధిలోనే ప్రవర్తిల్లుతుంది. 4. ధన వ్యామోహం మానండి. దేవుడు తన బిడ్డలకు సమస్తము అయి ఉన్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.